హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ డబాకా ఛానల్కి. ఈరోజు 18 పేపర్ చూద్దాం. గతి తప్పించే అతి తినడానికి ఓ పద్ధతి ఉంది, అంతే కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కొందరికి గంట కొట్టినట్టు ఆకలి అవుతుంది, ఇది ఆరోగ్య లక్షణం. కొందరేమో గంటకి లాగించేస్తుంటారు, ఇది అనారోగ్య హేతువు. మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లను మార్చేస్తుంది. ఒకేసారి అధిక మొత్తంలో తినేయడం, ఆకలైనా కాకున్నా ఏదో ఒకటి తింటూ ఉండడం అనర్థాన్ని తెచ్చిపెడతాయి. నిజానికి మనకు ఆకలైనప్పుడు, ఆహారం కావాల్సినప్పుడు మన శరీరం చెప్పేస్తుంది, దాన్ని అనుసరించి తినాలి. కానీ ఇప్పుడు చాలామంది మనకు నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు తింటున్నారు. అధిక బరువు నుంచి మధుమేహం దాకా అనేక రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు, అంతే కదా. యోగిట్లా వచ్చినప్పుడు తినాలి. బాగా కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచం మారిపోయింది, మన ఆరోగ్య పరిస్థితులు కూడా మారిపోయినాయి. ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి, ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంపిక, కమిటీ సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదం. ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్. తాగునీటి ఇబ్బందులు రానియద్దు. ఇంకేముంది, కోడ్ లేని జిల్లాలో రేషన్ కార్డులు ఇవ్వండి. ఉద్యాన పంటలకు కేంద్రం ఊతం. తక్కువ ఖర్చుతో రోదసి యాత్ర లక్ష్యం, నిధులేలా చెల్లించారు. ఢిల్లీని వణికించిన భూకంపం, మళ్ళీ భూకంపం వచ్చింది, చూసిరా వస్తాను. కేసీఆర్ తెలంగాణ జాతికే హీరో. అనుబంధాల మధ్య చిచ్చు, మత్తులో అయిన వారినే అంతమొదిస్తున్న వ్యసనపరులు, విచ్చలవిడి విక్రయాలతో ముదురుతున్న సమస్య. ఏం చేస్తాం అట్లా, అందుకే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. ఏం చేస్తారు, పిల్లలకు మంచి చెడు తెప్పియాలి. ఇక అన్నీ మనకే ఫ్రస్ట్రేషన్లు బాగా ఇట్లా చేస్తారు. రూపాయలు 250 నుంచి సిప్లో పెట్టుబడులు. జన్ నివేష్ సిప్ పథకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ ఎంఎఫ్. జన్ నివేష్ సిప్ పథకాన్ని ప్రారంభించింది. జనసంద్రమయ్య ఎక్కడది, భక్తుల రద్దీ, వారు వేసుకున్న షామియానాలతో పెద్ద గట్టు కోనేరు ప్రాంతం. తాగునీటి ఇబ్బందులు రానియద్దు. ఇంకేమున్నాయి, ఆదుకోలేని ఆఖేరు చెల్లమ్మ, అన్నదాత కంట చెమ్మ. ఇంకేమున్నాయి ఇక్కడ, 250 నుంచి సిప్లో పెట్టుబడులు. దేని గురించి చూడురిగా. ద్వారా క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక. సిప్ ద్వారా ఒక మదుపరి నెలవారీగా 250తో మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టే సౌకర్యమే దీని ప్రత్యేకత. ఇగో, కోడ్ లేని జిల్లాలో రేషన్ కార్డులు ఇవ్వండి. ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్. బ్లూ ఇయర్డ్ కింగ్ ఫిషర్ పక్షి పులిగొండలో మరో అరుదైన పక్షి. చూద్దాం. ఉద్యాన పంటలకు ఊదం. ఏముంది ఇక్కడ, ఏం లేదు. వేద విధానం విస్తరణపై వ్యవసాయ వర్సిటీ ఒప్పందం. అనుబంధాల మధ్య చిచ్చు, బ్లాక్ లిస్టులో పెడతాం, కేసులు నమోదు చేస్తాం. క్యాపిటల్ నిందితులు దుబాయ్లో. చార్ధామ్ యాత్రకు భారత్ గౌరవ్ రైలు పేరుకే ఉన్నతీకరణ, వైద్యం అందక యాతన. రాష్ట్ర గిడ్డంకుల సంస్థకు స్కోచ్ పురస్కారం. రాష్ట్ర గిడ్డంకుల సంస్థకు, ఎవరికి? గిడ్డంకుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మిని అభినందిస్తున్న మంత్రి తుమ్మల. రంజాన్ ప్రార్థనలకు ప్రత్యేక అనుమతి. నిధులేలా చెల్లించారు. 3 రోజుల పోలీసు కస్టడీకి వీర రాఘవరెడ్డి. ద్రాక్ష సాగు
విస్తరణకు కృషి చేయాలి. కోర్టులో కోకోరోకో 16.65 లక్షలు పలికిన 84 కోళ్ళు. BAలో AI డేటా సైన్స్ ఉద్యోగ అవకాశాలు పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్ మార్పు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం. కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో. రేణిగుంట విమానాశ్రయం రన్వే పనులతో పలు విమానాల రద్దు. ఈ చెట్టు వయసు 135 ఏళ్ళు. ఎంత మంచిగా ఉంది. 5 జిల్లాలకు ఏం లేదండి. పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి. బ్లూ ఫర్డ్ భయం లేదు పశు సంవర్ధక శాఖ. మొత్తం చికెన్ రేటు తక్కువైందట. చికెన్ రేటు మొత్తం తక్కువైంది, తింటలేరు. ఆన్లైన్ బెట్టింగ్ గేములతో నష్టపోయి 2 ఆత్మహత్య. చూసిరా, ఇది పరిస్థితి. ఇంత భవిష్యత్తు ఉన్న పిల్లలు పేరెంట్స్ ఏం చేస్తున్నారో. పేరెంట్స్ వీళ్ళ కారణం ఎవరు? పేరెంట్సే. వీళ్ళ ఫోన్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళతోటి మంచిగా మాట్లాడు, వీళ్ళు ఎక్కడ గంటలు స్పెండ్ చేస్తున్నారు. అనవసరంగా చూసిరా ఏం చేసిరు. 4 రాళ్ళు ఇదే ఇట్లా ఎక్కువ ఎవరి దగ్గర అవుతుందని అంటే 2 పేరెంట్స్ తప్పుగా అనుకోద్దు. ఇద్దరు కూడా ఏంటి ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఈ పిల్లలు. మొన్న రీసెర్చ్ చేస్తే మొత్తం వెళ్ళింది. సైబర్స్ నేరగాళ్ళ పేరెంట్స్ కానీ, ఇలా ఆత్మహత్యలు చేసుకునే పేరెంట్స్ కానీ ఎవరున్నారంటే ఇద్దరు కూడా రాళ్ళు సంపాదించడానికి పోయిన వాళ్ళే. అక్కడ 2 దిక్కులు కానప్పుడు అయితలేదు అన్నట్టు. ఇప్పుడు ఫ్యామిలీలో 2 జాబులు చేస్తున్నారు, వచ్చి 2 ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారు. వీళ్ళతో ఎవరు మాట్లాడతారు మరి? వీళ్ళు తప్పులు చేసినా కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేది పేరెంట్సే కదా. తప్పు చేసే పరిస్థితి, చెప్పే పరిస్థితి లేదు. చెప్తే కూడా ఇక్కడ ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. కౌన్సిలర్స్ ఎవరికైనా ఉండేదా ముందు? కౌన్సిలింగ్ ఏం అవసరం ఉంటే తల్లిదండ్రులు చెప్పేది. చాలా నష్టపోతున్నారు. రోజు వస్తుందండి ఈనాడు పేపర్లోనైతే. నేను రోజు మీకు చెప్తూనే ఉన్నాను. నేను ఆన్లైన్ బెట్టింగు, గేములు, సైబర్ నేరగాళ్ళు, ఆత్మహత్య. ఎంత జీవితం ఉన్న పిల్లలు. ఇదిగోండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు కూడా పేరెంట్స్, ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కానీ, ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ, ఆ మొబైల్స్ చూసే పేరెంట్స్ కానీ పిల్లల్ని పట్టించుకోండి. మొబైల్ వల్ల ఏం లేదు, మొబైల్ వల్ల నష్టం ఏం లేదు. పిల్లలు చచ్చిపోతున్నారు అంటే కూడా మొబైల్ వదిలేస్తలేరు. మొబైల్ తయారు చేసిన వాళ్ళు, నేను షార్ట్ చేశాను చూడండి ఒకటి. మొబైల్ తయారు చేసిన మా పిల్లలకు ఇవ్వద్దు అంటుండే. బిల్ గేట్స్ 20 సంవత్సరాల వరకు మా పిల్లలకు ఫోన్ ఇవ్వదలుచుకోలేదు అన్నాడు. ఫోను పెద్ద కంప్యూటర్ ఎవరైతే తయారు చేసిరో వాళ్ళే పిల్లలకు ఫోన్లు ఇస్తలేరు. మనమేమో ఇక మనం చూసుడు అలా అన్నీ ఏమున్నాయి మనం చూడ్డానికి. అక్కడ ఏం ఉద్ధరిస్తలేం ఫోన్లతోటి. ఏదో కొద్ద బిజినెస్ చేసే వాళ్ళు తప్ప దాంతో ఏదైనా ఉపయోగం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఒక రీల్ చూస్తే ఆయన ఏం చెప్పిండు, ఒక రీలు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కర్ రీలు చూసామనుకోండి, మనం పిల్లి రీలు చూసామనుకోండి, 1 2 3 రీలు చూస్తే 40 నిమిషాల వరకు అక్కడ నుంచి లేవం మనం. అట్లా వేసి పడేసిండు మనకు. అట్లా 40 నిమిషాల వరకు ప్రతి రీల్లో మనకు ఏం కావాలనుకుంటున్నామో అదే, మనం ఏ కంటెంట్ అయితే కోరుకుంటున్నామో అదే కంటెంట్ పైన వస్తుంది. అంటే అక్కడ నుంచి మనం లేవమన్నట్టు. ఇగో పిల్లలు ఇలా నష్టపోతున్నారు. ఈ ఆత్మహత్యలు, ఎంత రోదన ఆ ఫ్యామిలీకి, ఎంత అది బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు. ఆ పేరెంట్స్ ఎటు పోవాలి, ఎట్లా కోలుకోవాలి ఆ పేరెంట్స్? ప్లీజ్ ఇప్పుడు కూడా ఈ విన్నవాళ్ళు ఇక మీరు సోది పెట్టకురి మేడం అని అనుకోరు. ఎందుకంటే రోజు వస్తుంది కాబట్టి, ఇదే రోజు వస్తుంది. పిల్లలు ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగం పురుష లక్షణం, ఆడదానికి ఉద్యోగం ఆభరణం. వేసుకుంటే అందంగా ఉంటుంది, లేకపోతే లేదు. నీకు అంత ఉన్నప్పుడే చెయ్యాలి. అంటే ఇటు ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, ఇటు ఉద్యోగం మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటేనే చేయాలి. నేను చెప్పేది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. ఇక్కడ ఉద్యోగాలు చేయాలని ఏమంటారు దాన్ని, ఏంది ప్రేరణకు అపోజిట్ అని కాదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆత్మహత్య రోజు యంగ్ స్టార్స్ అంటే వాళ్ళతోటి మాటలు లేకపోవడం వల్లనే. మంచిగా మాట్లాడడం పేరెంట్స్, తల్లి మాట్లాడడం, తండ్రి మాట్లాడడం, ఇద్దరు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నారు జాబుల వాళ్ళు. రాగానే కథం, నేను ఆడపోయి వచ్చినా ఈడపోయి వచ్చినా, నేను వచ్చేసరికి 5 అయింది, బస్సు దొరకలేదు అని. పిల్లలకి ఏం తెలుసు అవన్నీ? నువ్వు జాబ్ చేసి వస్తున్నావు, నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, అక్కడ నీ బాస్ ఏమన్నా అన్నాడు అనే పిల్లలకి ఏం తెలుసు? రాగానే ఒకటే ఎగురుడు, ఒకటే దుంకుడు. నేను కూడా 100 సార్లు చెప్పిన, ఎందుకు చేస్తారు జాబులు బంద్ చేయరు మరి? పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని పైసలు సంపాదించబడతాయి. వాళ్ళ జీవితాలలో రాళ్ళు వేసినాక మనం ఎందుకు ఇక చేసుడు?
ఉన్న దాంట్లో సర్దుకోపోనీకి మంచిగా నేనైతే మస్తు కౌన్సిలింగ్ నేనైతే చాలా మందికి పేరెంట్స్కి చెప్తున్నా, బాధపడకపోని దయచేసి పిల్లలతోటి మంచిగా మాట్లాడండి. పిల్లలు తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులకు చెప్పేయాలి, తల్లికి చెప్పాలి. నాన్న అంటే కోపంలో ఉంటాడు, నాన్నకు భయం ఉంటుంది కాబట్టి నాన్నకి చెప్పాడు, తల్లికి చెప్పాలి. తల్లి చెప్పినప్పుడు ఏం చేయాలి? తల్లి ఏం చేయాలంటే, నేనున్న నాన్న, నువ్వు తప్పు చేసినావు, నువ్వు తప్పు మళ్ళీ ఇంకోసారి చేయొద్దు, నాన్నకు తెలుస్తుంది తప్పు అవుతుంది, ఇంకోసారి చేయొద్దని ధైర్యం ఉండాలి. అది లేనే లేదు. ఏం చేసినావురా అని గలగల చేసుడు. పిల్లలు తప్పులు చేసినప్పుడు దాన్ని తప్పకుండా చేసే తండ్రి క్యారెక్టర్ అట్లనే ఉంటుంది. కొంచెం కఠినంగా ఉండాలి, కొంచెం ప్రేమగా ఉండాలి. నువ్వు తల్లివి కాబట్టి పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళు చెప్పుకునే విధంగా నువ్వు ఉండాలి. మీకు ఏమైనా బోర్ అనిపించిందా? దయచేసి మేడం పేపర్ చదవమంటే ఇవన్నీ చెప్తున్నా అంటే ఏటో అవుతుందండి నాకు, ఇట్లా ఏటో అవుతుంటుంది నాకు, ఏదో ఊహించుకున్న అవుతుంది నాకు ఇట్లా అంటే. చిన్న పిల్లలు చూడండి, ఈ పిల్లలు ఇట్లా వీళ్ళు కోలుకుంటారా? పేరెంట్స్ కోలుకుంటారా? మీరు ఏదో పెద్ద జాబ్ చేసినా? ముందు నుంచే మొత్తం మారిపోయింది, ప్రపంచం మారిపోయింది కాబట్టి, చేతిలో ఫోన్ ఉంది కాబట్టి, ఎవరు వినరు కాబట్టి తప్పకుండా ఇవి కనీసం అక్కడ ఇక్కడ కౌన్సిలర్స్ చెప్పే అవి ఫోన్లో వినని చెప్పాడు. సారీ అండి అబ్బా, ఏమనుకోవద్దు, ఇంత 1-2-3 నిమిషాలు టైం తీసుకున్నాను. నేనేం డిస్కరేజ్ చేస్తలేదని, ఉద్యోగాలు చేసే వాళ్ళకు డిస్కరేజ్ చేస్తలేను. ఎందుకంటే మన పిల్లలు పాడైనప్పుడు నా దృష్టిలో, నా ఒపీనియన్, సొంత ఒపీనియన్, మన పిల్లలు ఎదగడం కాదు, మన పిల్లలు లేను అన్నప్పుడు అది వేస్ట్. ఎందుకంటే రెండు దగ్గర నీకు మెయింటైన్ చేయరాకపోతే వేస్ట్ కదా. అట్లా ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు, అట్లా ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇవాళ రేపు ఎట్లా వెళ్తుంది అంటే, పిల్లలే బాగలేనప్పుడు మనం వాళ్ళకు చదువులు చెప్పి అవి చెప్పి ఖర్చులు అవుతున్నాయని, తక్కువ ఖర్చుతో రోదసి యాత్ర లక్ష్యం. ఎవరేమనుకోద్దండి, నా ఆవేదన కొంచెం ఇంట్లో చెప్తాను కాబట్టి. మా ఇంట్లో కూడా ఉన్నారు 4 జాబ్ వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇట్లా ఫ్రస్ట్రేషన్ అయితే తెగేస్తారు. అబ్బా నువ్వేందే పెద్ద ఇక మొత్తం అట్లా చెప్తావు అంటే అట్లనే చెప్తాను. మరి నాకు మస్తు కోపం వస్తుంది. మార్నింగ్ నుంచి పిల్లలు వెయిట్ చేస్తుంటారు, 8 గంటలు వెయిట్ చేస్తారు. రాగానే ఒకటే అరసుడిగా, బస్సు దొరకలే, బస్సులో ఇట్లా అయింది, నిలబడొచ్చిన సీట్ దొరకలే. అవన్నీ పిల్లలకి తెలుసా? 8 గంటల నుంచి ప్రొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంటారు పిల్లలు, అమ్మ వస్తుందని. రాగానే నీది అదేనా మాట్లాడకపోతేవి ఏమనుకోద్దు అబ్బాయి. తక్కువ ఖర్చుతో రోదసి యాత్ర లక్ష్యం. పోదామా మరి? దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకూరి. నేను ఏదో ఆవేదన నా పర్సనల్గా చెప్తున్నా. నేను చాలామంది చెప్పాను, మా ఇంట్లో కూడా చెప్తాను కాబట్టి చెప్తున్నా, అంతే. ఆ సందర్భం వచ్చింది కాబట్టి. ఫ్రాన్స్తో పటిష్ట బంధం. చెప్పండి మరి, 2 దిక్కులు లేనప్పుడు చేయడం వృధానే కదా. వృద్ధులు కారు, ఒకటి బుక్స్ చదువుతుండాలి ఎప్పటికీ, చచ్చే వరకు నిరంతర విద్యార్థి అండి. చచ్చే వరకు ఏ రోజైతే నేర్చుకోవడం బంద్ చేస్తామో ఆ రోజే మన లైఫ్ స్టాప్ అయ్యి. నేర్చుకోవడం అది ఏదైనా సరే, వంటలా, వార్పా, జీవితమా, ఎక్సర్సైజులా, సమాజానికి తగ్గట్ట, మరి పరిస్థితులకు తగ్గట్ట, ఏ రోజైతే ఏ విషయంలోనైనా సరే, ఏ రోజైతే నువ్వు ఇది ఇంతే నాకు సరిపోతుంది అని నువ్వు నేర్చుకోవడం ఆపేస్తావో మన లైఫ్ అయిపోయినట్టు. బుక్స్ చదవాలి, బుక్స్ చదువుతుండాలి, ఇట్లా ఎక్సర్సైజులు చేస్తారు. ఎప్పటికీ ఇంకా ముసలోళ్ళు కాదు చచ్చిపోయేదాకా మంచిగా ఉంటాం. వెస్టర్న్లో కూర్చొనే అవసరం ఉండదు చచ్చిపోయేదాకా. ఇవన్నీ ఏంటి, ఇది డిస్ట్రిక్ట్ పేపర్స్ ఉన్నాయండి. దేన్ని ఎంచుకోవాలి ఈరోజు? చదువు. ఇగో చూద్దాం. పరీక్ష లేకుండా 10తో కొలువు. చదువు రిజర్వ్ ఏంటియో. 10వ తరగతి మార్కుల మెరిట్తో ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ GDS 2025 ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 21,413 ఖాళీలున్నాయి. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టారు, BPM అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ABPM డాక్ సేవక్ హోదాతో విధులు నిర్వహించవచ్చు. రూపాయలు 15,000 జీతం నుంచి 20,000 వరకు వేతనం అందుకోవచ్చు. చెప్పండి, ఎవరికైనా అవసరం ఉంటే కూడా చెప్పండి, లేదా మనలో ఎవరైనా ఉంటే కూడా చేసుకోండి. విధిలీల. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు వ్యవహారాలు చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఉత్తరాలు పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టల్కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు చక్కబెట్టాలి. బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్లను
బ్రాంచ్ను నడిపించాలి, పోస్టల్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇక ఎందుకు చదువుతున్నా అంటే ఎవరికైనా అవసరం ఉంటుందేమో చెప్పండి, లేదంటే మీరు నైట్ వచ్చి పేపర్ చదవండి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, స్టాంపులు, స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, పోస్టల్కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు సూచించిన విధులు నిర్వర్తించాలి. తపాలా పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు, స్టేషనరీ అమ్మకాల బాధ్యత వీరిదే. వీళ్ళు ఎవరు? ఏబిపిఎం సూచించిన విధులు పూర్తి చేయాలి. రైల్వే, మెయిల్ సర్వీస్, పోస్టల్, ఈమెంట్, బ్యాంకు వ్యవహారాలు చక్కబెట్టాలి. సో ఇక్కడ ఇగో ఇవి అన్నీ డేట్ ఎప్పుడు ఇచ్చిండో చూద్దాం. ఇగో డేట్ చూద్దాం. ఖాళీలు 21,413. ఏపీలో 1,215, తెలంగాణలో 519 519 తెలంగాణలో. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవాలి. వయసు మార్చి 2025 నాటికి 18 నుంచి 40. అవు మంచిగానే ఉన్నది. అగో సంవత్సరం మంచిగానే ఉన్నది. ఇక మన 40 సంవత్సరాలు మనం కూడా చేసుకోవచ్చు అన్నట్టు. 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు అంటే చేసుకోరాదు. కానీ ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు. గరిష్ట వయస్సులో సడలింపు వస్తుంది, ఉన్నదట. ఇంకా ఫీజు మహిళలు, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లు, ఎస్సీ ఎస్టీలకు లేదట. మిగిలిన వారంతా ₹100 చెల్లించాలి. సుశీరా అగ్గో 100 రూపాయలు ఏడున్నది, ఏడలేదు. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ మార్చి 3 అండి. ఇంకో స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి. కెరియర్ను మలిచే కీలకం చూడాలి. ద ఫస్ట్ 90 days చూడండి. విజయానికి 5 మెట్లు. ఎన్ని మెట్లు చదివినా మోటివేషన్ అనేది తాత్కాలికమైన నీకు ఒక దారిని చూపిస్తుంది. ఆచరణ మాత్రం నీ మనసులో నుంచి రావాలి. రవ్వగింజంతా కూడా రావాలి, నీ దాంట్లో నుంచి రావాలి, నీ మనసులో నుంచి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇంకా చూడండి, వీడియో ఎడిటింగ్ మేకింగ్ సంస్థ, ఇది కూడా మస్తు ఉంటుంది ఓన్గా. ఇప్పుడు మొత్తం ఇదే, దీనికే ఫుల్ ఫ్యూచర్ ఉంది. నేను కూడా ఎడిటింగ్ పెట్టుకుందామని అంటే 10,000 అడిగాడు. నేను చేసే కష్టానికి 10,000 ఇయ్యన్నట. ఉట్టికి ఇట్లా కొంచెం ఎడిట్ చేయరాదు, నాకు కొంచెం టైం దొరకలేదంటే 10,000 ఇస్తారా మేడం అని అడిగాను. జీతం రాని ఇస్తా అని చెప్పిన. ఏం చేస్తాం మరి, ఎడిటింగ్కు గంత ఉంది. రోజు ఒక 2-3 వీడియోలు ఎడిట్ చేయమని చెప్తా. నేనే ఎడిట్ చేసుకుంటున్నాను. అందుకే నైటు 2, 3, 4 అవుతుంది. కొచ్చిన్ షిప్ యార్డులో ప్రాజెక్ట్ ఆఫీసర్లు. ఇగో కరెంట్ అఫైర్స్. టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో గూగుల్ కంట్రీ మేనేజర్గా, వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరిని నియమించింది? ఎవరిని? ప్రీతి లోబానా. ఈమె గురించి ఈపీజీగా. IIM అహ్మదాబాద్ పూర్వ విద్యార్థిని అయిన ఈమె సంజయ్ గుప్తా స్థానంలో నియమితులయ్యారు. సంజయ్ గూగుల్ ఆసియా పసిఫిక్ ప్రాంత అధ్యక్షుడిగా నియమితులయ్యారు. చూసారా ఎంత గ్రేటో. ఇటీవల ఏ దేశం ఏదింది ఇప్పుడు ఇక్కడ? గూగుల్ భారత్లో గూగుల్ కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా గుర్తుపెట్టుకోరు. ఇటీవల ఏ దేశం, ఇట్లా 2-3 సార్లు చదివితే మీకు బోర్ రావచ్చు వినేటప్పుడు, బట్ అక్కడ గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల ఏ దేశం డార్క్ ఈగల్ అని పిలిచే లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ LRH-Wను విజయవంతంగా పరీక్షించింది? ఇంకో జవాబు అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్
స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి పరీక్షించిన ఈ క్షిపణి గంటకు 3800 మైళ్ళ వేగంతో దూసుకెళ్లినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ. జాతీయ జలమార్గాల ద్వారా సుదూర అమెరికా జాతీయ ఇది గుర్తుందా మీకు? డార్క్ ఈగల్ అమెరికా. ఓకే, జాతీయ జలమార్గాల ద్వారా సుదూర సరుకు రవాణాకు ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన పథకం ఏది? అన్నీ ఇట్లనిస్తాడు ఇటీవల అని. ఇదేంటిది? జల్వాహక్ ప్రోత్సాహక పథకం. చూసిరా, జలమార్గాల ద్వారా. అయితే ఇట్లా జలమార్గాలు జల్వాహక్ అని అంత దీనికి సిమిలర్గా ఉంది కదా అని గుర్తుపట్టడానికి అట్లా ఇయ్యడు. ఇంట్లో కానిదేది అయ్యిందేదని ఇస్తాడు, అన్ని జల్ మీదనే ఇస్తాడు. జల్వాహక్ ప్రోత్సాహక పథకం. రోడ్డు రైలు మార్గాల్లో రద్దీని తగ్గించడం, స్థిరమైన రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం యొక్క లక్ష్యం కూడా అడగవచ్చు. మార్గాల్లో రద్దీని రోడ్డు రైలు మార్గాల్లో రద్దీని తగ్గించడం, స్థిరమైన రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం జల మార్గాలపై 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వస్తువులను రవాణా చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ పథకం జాతీయ జలమార్గాలు, గంగా నది, బ్రహ్మపుత్ర నది, బరాక్ నదిలను కవర్ చేస్తుంది. 3 గంగా నది, బ్రహ్మపుత్ర నది. ఓకే, అవి చేస్తుంది. జల్వాహక్. ఓకేనా? 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈరోజు ఉంది చూడండి, ఇంగ్లీష్ చదువురి. ముళ్ళు చేసే దిశానిర్దేశం మంచిగానే ఉంది. ఇది మ్యాథ్స్ వాళ్ళు చూసుకోరు మరి. సేద్యంతోనే 1.5 కోటి మందికి ఉపాధి. తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదికను ఆవిష్కరిస్తున్న భట్టి విక్రమార్క. చిత్రంలో షేక్ మీరా, కృష్ణ భాస్కర్, సందీప్ కుమార్. భాజపా చెబితేనే హిందుత్వమా? మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో భవిష్యత్తు బీసీలదే. ఇంకేడు ఉందిడా. రైతులందరికీ భరోసా నిధులు. 3 ఎకరాలున్న వారందరికీ వెంటనే విడుదల. ఉన్నాయా మరి ఎకరాలు? 3 ఎకరాలు. ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రి తుమ్మల ఆదేశాలు. 3 ఎకరాలున్న వారందరికీ వెంటనే విడుదల. కరెక్టేనా? అది చూడురి. నకిలీ పురుగు మందుల విక్రేతలపై పీడీ యాక్ట్. ఇదేముంది? ఏం లేదు. రేవంత్ తీరుతో కాంగ్రెస్ సర్కారు ఉంటుందో పోతుందో. రేపటి రాజకీయాలకు శాసించనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు. భాజపా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టారా? బీసీల గురించి భారస మాట్లాడడం హాస్యాస్పదం. ఎస్సీ వర్గీకరణలతో ఏ కులానికి అన్యాయం జరగదు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక లోపభూయిష్టం. మందకృష్ణ. పేగుకు పెరుగు రక్ష. ఓకే, పెరుగు తినన్నట. ఒకసారి చూద్దాం. తరచూ పెరుగు తినడం జీర్ణకోశం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని, ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మరో మంచి విషయము బయటపడింది. వారానికి 2 అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్, ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కన్నా కుడివైపు క్యాన్సర్ తీవ్రమైంది కావటం గమనార్హం. పేగులోని బ్యాక్టీరియా సమతూలంగా ఉండడానికి పెరుగులోని బ్యాక్టీరియా తోడ్పడటం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఆహారం, పేగు బ్యాక్టీరియా, పెద్ద పేగు క్యాన్సర్ మధ్య గల సంబంధాన్ని ఈ అధ్యయనం మరోసారి గట్టిగా నొక్కి చెప్పింది. తెలియని వాళ్ళకి చెప్పండి. ఉప్పు ముప్పు అని. ఉప్పు ఎప్పుడైనా ముప్పే అంటారు కదా. పిల్లలకు పరోక్ష పొగ సెగ.
పండుటాకులకు పర్యాటక యోగం. చూద్దాం ఇదేంటిదో. ప్రత్యేక రైళ్లను పెట్టనున్న చైనా ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములను చేసే సరికొత్త ప్రయత్నం. ప్రాజెక్టు లక్ష్యం ఏంటియో ఇదేదో ఇక్కడ చూడండి. వచ్చినాక ఢిల్లీని వణికించిన భూకంపం. చైనా నుంచి ఏ ప్రమాదం ఉందో అర్థం కావడం లేదు. సౌదీ వేదికగా రష్యా అమెరికా దోస్తీ. ఖతార్ పాలకుడికి అరుదైన గౌరవం. ఇక చెప్పిన విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలికిన ప్రధాని మోదీ. విమానాశ్రయంలో షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధాని మోదీ. ముంబై తీరంలో కృత్రిమ దీవిపై విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు. ఢిల్లీ భాజపా శాసనసభ పక్షం భేటీ రేపు. ఈ పేస్ సరిపోతుందా? విదర్భ మందాన ధనాధన్ అదరగొట్టిన స్మృతి. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం. ఛాంపియన్స్ ట్రోఫీలో జెండా వివాదం. కరాచీ స్టేడియంపై జెండాలు. సెలెక్టర్లు స్పందిస్తే కాదా? రహాన్. ఈ హెడ్డింగ్స్ అన్నీ మొత్తం ఎందుకు చదువుతున్నా అంటే మీరు ఖచ్చితంగా అస్సలు మిస్ కాకుండా చదువుతున్నాయి. ఎందుకంటే మీరు వచ్చి ఇప్పుడు జాబర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి నైటు ఎక్కడ చదవాలి, ఏంటి చదవాలి, చదవనా వద్దా అని తప్పకుండా చదవాలి. మార్నింగ్ ఎట్లయినా టైం ఉండదండి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, జాబ్ ఉన్న వాళ్ళకి. లేకపోతే కొన్ని స్కూల్లో చెప్పే వాళ్ళకైతే అసలు పేపర్ చదవడానికి టైమే ఉండదు. రిమైనింగ్ ఏదైనా ఆఫీస్లో బ్రేక్ టైంలో చదవచ్చు కానీ స్కూల్లో ఇక ఒక్కటే 10 నిమిషాలు ఇస్తారా అండ, ఇక చదవనే రాదు. ఇగో చేతికి రంగ కంపెనీలు. రిలయన్స్ దూకుడు. అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్లతో 2వ స్థానం. శాంసంగ్కు అగ్రస్థానం. అత్యుత్తమ 10 బ్రాండ్లు ర్యాంకు. కంపెనీ దేశమగ. శాంసంగ్ దక్షిణ కొరియా, రిలయన్స్ భారత్, యాపిల్ అమెరికా, నైక్ అమెరికా, ఏఎస్ఎంఎల్ నెదర్లాండ్స్, డెన్హార్ కార్పొరేషన్ అమెరికా, వాల్డ్ సిడ్నీ అమెరికా, మౌటాయ్ చైనా, టీఎస్ఎంసి తైవాన్, ఐహెచ్సి యుఏఈ. 2014లో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, వాల్ట్ డిస్నీ, శాంసంగ్, ఇంటెల్, టయోటా, జాన్సన్ అండ్ జాన్సన్, ఐబిఎం, యూనిలీవర్ టాప్ 10లో ఉన్నాయి. 8 రోజుల నష్టాలను విరామం. జనవరిలో పెరిగిన వాణిజ్య లోటు. ఐఎస్బిఐ దేశీయంగా అగ్రస్థానం. ఐఎస్బి. మార్చిలో టీసీఎస్ వేతన పెంపు. విస్తరణ ప్రణాళికలో మాజిల్లానిక్ క్లౌడ్. ఒక్కసారి ఛార్జింగ్తో 567 కిలోమీటర్ల ప్రయాణం. మంచిగుంది కదా. విపణిలోకి బీవైడి సిలయాన్ విద్యుత్ వాహన తయారీ సంస్థ. రూపాయలు 5 లక్షలకు మించిన డిపాజిట్ బీమా. గతి తప్పించే అతి ఆరోగ్యంగా చదవండి. కులగణన చారిత్రాత్మక నిర్ణయం. సీఎంని అభినందించిన కేంద్ర మాజీ మంత్రి. హాజరు తర్వాత వెళ్ళిపోతే చర్యలు. సింగరేణి. శంషాబాద్ ఎయిర్పోర్టులో అధునాతన ల్యాండింగ్ సదుపాయం. కోర్టులో దస్త్రాలు ఇక భద్రం. 20-21 తేదీలలో 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు. అఫ్మెల్ చైర్మన్గా ఎన్వికే శ్రీనివాస్. ఇక్కడ ఏమొచ్చింది? నలిమెల భాస్కర్కు జాతీయ పురస్కారం. ఎందుకో సౌదం. కరీంనగర్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త గుర్తుపెట్టుకోరి డాక్టర్ నలిమెల భాస్కర్ను ఈ ఏడాదికి గాను సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొయినుద్దీన్
జాతీయ సిటీ కాలేజ్ మఖ్దూమ్ మొయినుద్దీన్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ అధ్యక్షుడు సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి బాలభాస్కర్ సోమవారం ఓ ప్రకటన తెలిపారు. సాహిత్య ప్రక్రియలో నలిమెల 25 గ్రంథాలు వెలువరించారని, తెలంగాణ భాషపై విలువైన గ్రంథాలు రచించారు. చూడండి, ఇదేనో ఇట్లా ఇస్తాడు, మనం చదవం. ఎవరికి ఇచ్చారు? నలిమెల భాస్కర్కు జాతీయ పురస్కారం. ఓకే, జాతీయ పురస్కారం ఈజీగా అనుకోదు, వీడు చిన్న బిట్టిలు ఇచ్చేయండి. 30 ఏళ్ళు దాటిన అందరికీ వైద్య పరీక్షలు. 40% మంది విద్యార్థులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు లేవు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిశీలనలో వెల్లడి. నేడు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల. తితిదే అన్న ప్రసాదం ట్రస్టుకు ₹14 కోట్ల భారీ విరాళం. నమ్మకానికి మారుపేరు మార్గదర్శి. నేటి నుంచే షీల్డ్ 2025 ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాలను పరిష్కారాలు కనుక్కోవడమే లక్ష్యం. షీల్డ్ ఇది కూడా ఇవ్వచ్చు. సైబర్ నేరగాలను పరిష్కారాలు కనుక్కోవడానికి లక్ష్యంగా పెట్టుకున్నది ఏంటి? షీల్డ్. గంధమల్ల సామర్థ్యం 1.41 TMCలకు కుదింపు. RRR టెండర్లు తెరవని NHAI. అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దు. హైడ్రా చర్యలపై హైకోర్టు ఆక్షేపణ. VRAల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆర్ కృష్ణయ్య. మా కాళ్ళొత్తు అడిగినప్పుడు పైసలు ఇవ్వు. హెడ్ కానిస్టేబుల్పై దాడి కేసు వేణుగోపాలాచారి పిటిషన్పై విచారణ వాయిదా. CDPO జనరల్ ర్యాంక్ వెల్లడి. ఓకేనా, ఇగో అయిపోయింది పేపరు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. 5 నిమిషాలు 2-3 నిమిషాలు నాయే ముచ్చట్లున్నాయి, దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు. ఓకే, తప్పకుండా చదవండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, బాగున్నారా మేడం అని అడిగారు. బాగున్నానండి, గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. బాగున్నాను, దేవుడి దయ వల్ల మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనవసరంగా ఫ్రస్ట్రేషన్లోకి రావద్దు ఎవరు. జీవితం ఇట్లా సాఫీగా ఉండాలంటే ఉండదు. అన్నీ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని అన్నిటినీ తీసుకుంటూనే వెళ్ళాలి, అంతే తప్ప ప్రశాంతత అంటే శ్మశానంలో తప్ప. శ్మశానానికి వెళ్ళిన రోజే ప్రశాంతత, అప్పటి వరకు ఉండదు. అంతే, ఉన్నదాంట్లోనే ప్రశాంతంగా చేసుకుంటూ బతకాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఓకేనా, నేను నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.